సో హరే కృష్ణ అందరికీ వెల్కమ్ టు ది డే 2 ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్ స్పిరిచువల్ ప్రాక్టీస్. ఓకే, సో ఈరోజు డే 2లో ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి, పర్లేదు. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. సో ఇప్పుడు ఈ డే 2లో ఉన్న టాపిక్ ఏంటి? ఈ డే 2లో ఉన్న టాపిక్ నిన్న నైట్ మేము ఎండ్ చేసిన, ఎక్కడ ఎండ్ చేసామో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. హూ యామ్ ఐ, మనం ఎవరం. ఓకే, సో ఒక్కసారి మీ అందరూ మీలో ఎంతమంది దీపం తెచ్చారో దీపంని వెలిగించవచ్చు. ఓకే, ఎవరైతే దీపం తేలేదో వాడు జస్ట్ ఇయర్ ఫోన్ పెట్టుకోను, లేకపోతే జస్ట్ మొబైల్ పక్కన పట్టుకొని కళ్ళు మూసుకొని ఆ దీపంని ఊహించవచ్చు. ఓకే, సో రెడీయా? రెడీ. ఓకే, ఎవరెవరైతే దీపం తెచ్చారో వాళ్ళు జస్ట్ ఫ్రంట్లో కిందైనా పైన స్ట్రైట్గా వచ్చినా ఎక్కడ ఉంచినా దీపంని పెట్టండి. ఓకే, దీపంని పెట్టి వెలిగించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, దీపంని పెట్టి వెలిగించిన తర్వాత ఆ దీపం వైపు స్ట్రైట్గా చూడండి. జస్ట్ మీరు ఏ పొజిషన్ అయినా తీసుకోవచ్చు. ఈ ముద్రాలు చేసుకోవచ్చు, లేకపోతే స్ట్రైట్గా అయినా కూర్చోవచ్చు. కొన్ని ముద్రాలు ఉంటాయి మనకి. ఓకే, ఇది ఒక ముద్ర అంటారు. ఓకే, లేదా ఇది ఒక ముద్ర అంటారు. సో ఇలాంటి ముద్రాలు మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఆ ముద్రాన్ని పట్టుకొని మీరు ఉండొచ్చు, లేకపోతే నార్మల్గా ఉన్నా పర్లేదు. ఓకే, ఇక్కడ ఎలాంటిది మ్యాండేటరీ కాదు. ఎందుకంటే మనకి దీని మీనింగ్ ఇప్పటిదాకా తెలియదు కాబట్టి, నేను క్లాస్లో చెప్పలేదు కాబట్టి నార్మల్గా మీ దీపంని మీరు చూడడానికి ట్రై చేయండి. నార్మల్గానే చూడండి, ఆ దీపంనే చూడండి. ఓకే, సో ఎవరైతే దీపం తేలేదో, దీపం లేదో, కళ్ళు స్ట్రైట్గా కూర్చోవాలి. నిజం చెప్తున్నాను, స్ట్రైట్గా కూర్చొని ఆలోచించాలి. ఇంకా మీ మనసు లోపల ఆ దీపంని ఊహించుకోవాలి. ఇంకా మీ మొత్తం ఫోకస్, మీ మైండ్లో ఉన్న మొత్తం ఫోకస్ ఇక్కడికి రావాలి, ఈ మధ్యకి. ఎవరి దగ్గర దీపం ఉందో వాళ్ళకి స్ట్రైట్గా మజ్జిగే వస్తుంది. ఓకే, ఎవరికి ఎవరి దగ్గర దీపం లేదో వాళ్ళు జస్ట్ ఇక్కడ మీ దీపంని మీరు ఊహించుకోవాలి, అంతే. సో లెట్ మీ స్టార్ట్. ఓకే, సో దీపం లేనోళ్ళు కళ్ళు మూసుకొని దీపంని ఊహించండి. దీపంతో ఉన్నోళ్ళు ప్లీజ్ దీపంని చూడండి. ఓకే, సో మాట ఏంటంటే మనం ఎవరం? ఈ ప్రశ్న మనం ప్రతిరోజు మమ్మల్ని అడుగుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం మన పేరా? మనం ఈ శరీరమా? మన పేరు అనేది తరాల నుంచి ఉంది. నా పేరు స్వాధీన్, ఇది ఎప్పటి నుంచో ఉంది, నేను పుట్టక ముందు ఉంది. మన్ను ముందు నుంచే ఉంది. శివ, శివ అంటే శివుడు. శివుడు మనకన్నా వాళ్ళే ఆది, వాళ్ళే అంతం. అంటే ఈ లోకం పుట్టినప్పటి నుంచి శివుడు ఉన్నాడు. సో మన పేరు మనమా? కాదు. ఈ శరీరం మనమా? చిన్నప్పుడు ఈ శరీరం ఒకలాగుండేది, ఇప్పుడు ఈ శరీరం ఒకలాగుంది. మనం ముసలోళం అయిన తర్వాత ఈ శరీరం ఇంకోలాగుంటుంది. అంటే ఇది మారుతూ ఉంటుంది. బట్ మనం అంటే మీరు, నేను మారలేదు. సో మనం ఈ శరీరమా? కాదు. మనం ఎవరం? ఈ ఫేసా? మనం డైలీ చూసే ఈ ఫేస్ మనమా? ఎందుకంటే ఈ ఫేస్ అయితే ఏజ్ పట్టి మారుతూ ఉంటుంది. చిన్నప్పుడు క్యూట్గా ముద్దుగా ఉంటుంది. టీనేజ్కి వచ్చినప్పుడు కొద్దిగా పిచ్చోళ్ళలా కనిపిస్తాం. అదే అడల్ట్ ఏజ్కి వెళ్ళిన తర్వాత హ్యాండ్సమ్గా లేకపోతే బ్యూటిఫుల్గా కనిపిస్తాం. అలాగే ఏజ్ పెరుగుతూ పెరుగుతూ ముసలోళ్ళలా కనిపిస్తాం. సో ఈ ఫేస్ కూడా మనం కాదు. సో మనం ఎవరం? ఈ ప్రశ్న అనేది మనకి అడగాలి. డీకి ఒక్కసారైనా మనం ఈ ప్రశ్న అడిగి మనని మనం వేరే చేయాలి. టు బి వెరీ ఆనెస్ట్, మనం మన థాట్సా? ఇప్పుడు నా మనసులో నేను అనుకున్నవి నేనా? అంటే నేను ఏది అనుకున్నది అవ్వచ్చు. నేను ఒక టీచర్ అవ్వచ్చు, ఒక స్టూడెంట్ అవ్వచ్చు, ఒక ఎంప్లాయీ అవ్వచ్చు. సో మనం ఎవరం? ఈ థాట్స్ కాదు. ఎందుకంటే ఈ థాట్స్ అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం ఫీలింగ్సా? ఇమోషనల్ ఫీలింగ్సా? అది కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో టు బి వెరీ ఆనెస్ట్, మీ లైఫ్లో ఇప్పుడు దాకా ఏదైతే జరిగింది మీతోటి, అది నిజం చెప్తే అది మీతోటి ఇప్పటిదాకా జరగలేదు. మీ లైఫ్లో వచ్చిన బాధ, భయం, ఆలోచన, ఇవన్నీ టు వెరీ ఆనెస్ట్ ఇవన్నీ మీ మీతో జరగనే లేదు. ఇది ఈ శరీరంతో జరిగింది. ఒక్కసారి
ఆ దీపం వైపు చూసి మీ మనసులో లైక్ కళ్ళు మూసుకొని ఆ దీపంని ఊహించుకొని ఒక్కసారి మీ శరీరంని మీ ఆత్మని సపరేట్ చేయండి మీ మైండ్లో. ఇప్పుడు ఈ శరీరం నుంచి బయటికి వచ్చి ఒకసారి చూడండి. కష్టాలన్నీ మనకి లేదు, ఈ శరీరంకి ఉంది. ఓకే, మన లైఫ్లో ఉన్న బాధలన్నీ మనకి లేదు, ఈ శరీరంకి ఉంది. జబ్బులన్నీ మనకి లేదు, ఈ శరీరంకి ఉంది. అలాగే మన లోపల ఆ సోల్ అనేది ఉంది కదా, అదే మనం. సో ఇప్పుడు ఆ సోల్ అనేది ఏం చేస్తుంది? మీరు ఎలాగైతే ఒక పొజిషన్లో కూర్చొని ఆ సోల్ని చూస్తున్నారు, అంటే ఆ దీపంని చూస్తున్నారో, సేమ్ ఆ దీపం కూడా ఆ ప్లేస్లో ఉండి మిమ్మల్ని చూస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు ముందు పెట్టుకున్న దీపం, లేకపోతే మీరు కళ్ళు మూసుకొని ఇక్కడ ఆలోచించిన దీపం మిమ్మల్ని చూస్తుంది. అది మీకేదైనా చెప్తుందా? చెప్పట్లేదు. అది మీకు కొడుతుందా? కొట్టట్లేదు. అది మీ కష్టాల్ని హరిస్తుందా? హరించట్లేదు. అది మీకు కష్టం పెడుతుందా? పెట్టట్లేదు. సో ఆ దీపంని మీ సోల్ లాగా ఊహించండి. ఇప్పుడు మీ సోల్ అంటే మీరు ఏం చేస్తున్నారు? మీరు జస్ట్ చూస్తున్నారు. ఆ దీపం కూడా మీ వైపు చూస్తుంది, మీ శరీరం కూడా దీపం వైపే చూస్తుంది. ఆ దీపం కానీ మీ సోల్ అయితే మీ సోల్ ఏం చేస్తుంది? మిమ్మల్ని చూస్తుంది. సో మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఈ లోకంలో మీ నిజమైన కర్మం, మీ నిజమైన ధర్మం మీరు చేస్తున్న పనిని చూడడమే. మీ సోల్ని అర్థం చేసుకోవడమే. స్పిరిచువాలిటీ అంటే కంప్లీట్లీ సోల్. ఇక్కడ ఎలాగైతే మన పిఎస్పికే గారు రాశారో విత్ సోల్ అని, సేమ్ అలాగే నేను అందుకే బిగినింగ్లో అడిగాను, ఎవరెవరో స్నానం చేసి వచ్చారు? ఎవ్వరు చేయలేదు, నేను కూడా చేయలేదు. బట్ స్పిరిచువాలిటీకి స్నానం చేయడం అవసరమా? చేసుకొని వస్తే మంచిదే, చేసుకొని రాకపోయినా కూడా ఏం పర్లేదు. ఎందుకంటే స్పిరిచువాలిటీ అనేది ప్యూర్ సోల్ బేస్డ్. ఎందుకంటే మన సోల్కి మనం స్నానం చేయించలేము. ఆ దీపం ఉంది కదా, మీరు ఇక్కడ ఏదైతే దీపంని ఆలోచిస్తున్నారో, మీ కళ్ళు ముందు ఏదైతే దీపం ఉందో ఒక్కసారి దాని వైపు చూడండి. చూసి దానికి స్నానం చేయడానికి ట్రై చేయండి. అంటే మేబీ దీపం మారిపోద్ది, బట్ ఆ దీపం నుంచి వచ్చే ఆ వెలుగు, దాన్ని మీరు ఎప్పుడైనా స్నానం చేయించగలరా? చేయించలేరు. జస్ట్ ఆలోచించండి. సో స్నానం చేయాలి, మంచిగా తినాలి, మంచిగా లైక్ తిరగాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ ఈ శరీరంకే కావాలి తప్ప మన సోల్కి అక్కర్లేదు. సో ఎవరైతే లిటరల్గా ఇది అర్థం చేసుకుంటారో వాళ్ళ లైఫ్లో ఆశలు ఉండవు, కోరికలు ఉండవు. ఎప్పుడైతే మీరు ఇది రియలైజ్ అవుతారో ఆటోమేటిక్గా మీరు చేస్తున్న ప్రతి పనిని ఒక పనిలాగా చూస్తారు. దాని నుంచి ఏదో నాకు లక్షలు కోట్లు వస్తాయని చూడరు. ఎవరైతే ఒక పనిని పనిలాగా చూసుకొని పని చేస్తాడో, ఒక కర్మంని కర్మంలాగా చూసుకొని పని చేస్తాడు. ఇప్పుడు మీ కర్మం ఏంటంటే మీ శరీరంని చూడ్డం. ఇప్పుడు మీ శరీరం కూడా ఒక కర్మం ఉంది. ఈ శరీరంకి బాధ, భయం, రిలేషన్షిప్ ఇవన్నీ ఉన్నాయి. ఈ శరీరం చదవాలి, ఈ శరీరం జాబ్ సంపాదించాలి, ఈ శరీరం మిగతా శరీరాలకి పోషించాలి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఒక్కసారి మీ సోల్ని మీరు అడగండి, ఇవన్నీ కర్మాలు ఈ శరీరందా, నాదా? సో మీ సోల్ నుంచి ఆటోమేటిక్గా రిప్లై వస్తుంది ఏంటంటే, నేను వేరే, ఈ శరీరం వేరే. సో ఈ శరీరం కర్మాల్ని పాటించాలి, ఇది ఈ లోక ధర్మం. అలాగే ఈ శరీరం పడే కష్టాల్ని, సుఖాల్ని నేను అనుభవించలేను, ఎందుకంటే నేను ఒక సోల్ కాబట్టి. సో ఎప్పుడైతే ఇది ఆలోచించి ఏదైనా పని చేస్తారో మీకు ఎవడి మీద కోపం రాదు. ఎంత పని చేసినా ఆలస్యం, లైక్ ఆలస్యం అంటారు కదా, ఆవేశం, ఆలస్యం అది రాదు. మీరు టైర్డ్ అవ్వరు. సో ఇప్పుడు నుంచి
మీకు కానీ ఒకడు తిడితే మీరు ఎలా చూస్తారంటే ఒక్క శరీరం ఇంకో శరీరంని తిట్టింది, ఒక్క సోల్ ఇంకో సోల్ని తిట్టదు. ఎందుకంటే ఇప్పుడు రెండు అగ్గిలు కలిస్తే ఇప్పుడు ఒక్క దీపం ముందు ఇంకో దీపం పెడితే ఆ రెండు కలిసిపోతాయి. ఒక్క దీపం ఇంకో దీపంని తిట్టదు. మీరు కావాలంటే ట్రై చేయండి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీ దీపం మీద ఇంకో అంటే ఆ లైట్కి లైట్ టచ్ చేయకుండా ఒక దీపంని పెట్టండి. పెడితే ఏమవుతుంది, అది ఆ రెండు కలిసి ఇంకా వెలుగుతుంది. సోల్ కూడా అంతే, రెండు సోళ్ళు కలిసే అనుకోండి, టు వెరీ ఆనెస్ట్, అది ఇంకా పెద్ద లైట్ లాగా మారుతుంది. బట్ అదే రెండు శరీరాలు కలిస్తే ఒక శరీరం ఇంకో శరీరంని డోమినేట్ చేయడానికి ట్రై చేస్తుంది. నేను నీకన్నా బాగున్నా, నీకు ఇది లేదు అది లేదు, నువ్వు బ్లాక్గా ఉన్నావు, నువ్వు వైట్గా ఉన్నావు. ఓకే, సో ఒక్కసారి ఈ శరీరం నుంచి బయటికి వచ్చి మీ రియల్ కాన్షియస్నెస్కి రండి. మీరు నిజంగా ఈ లోకంలో ఎవరో తెలుసుకోవడానికి రండి. ఎప్పుడైతే మీరు ఇది తెలుసుకుంటారో ఆటోమేటిక్గా మీ లైఫ్లో వచ్చే సుఖాల్ని కూడా మీరు వదిలేస్తారు, దుఃఖాల్ని కూడా వదిలేస్తారు, సుఖాల్ని సంపాదిస్తారు. నిజం చెప్తున్నాను. కృష్ణుడు ఎక్కడ కూడా ఎవ్వరిని కూడా డబ్బులు సంపాదించొద్దు, డబ్బులు వెనకనే పరిగెట్టొద్దు అని ఎక్కడ కూడా చెప్పలేదు. కృష్ణుడు ఏమో చెప్పాడంటే మీ శరీరం నుంచి ఒకసారి బయటకు వచ్చి చూడండి, ఈ శరీరం దాని పని అది చేసుకుంటుంది. ఓకే, మీరు ఈ శరీరంకి కావాల్సినంత ఎనర్జీ ఇవ్వాలి మీ సోల్ త్రూ నుంచి. సో ఇప్పుడు ఈ శరీరం బతకాలంటే ఆహారం కావాలి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మీ సోల్ అనేది ఆ దీపం. ఇప్పుడు ఆ దీపం బతకాలంటే ఆ దీపంలోని నూనె పోయాలా, ఆ థ్రెడ్ ఉండాలా, ఇన్ కేస్ నిప్పు ఆరిపోయిన తర్వాత మాచిస్ కొట్టి మళ్ళీ నిప్పు అంటించాలా. సేమ్ అలాగే మీ సోల్ కూడా కొంతసేపు కోసం ఈ లోకంలో వచ్చింది. సో ఆ సోల్కి ఈ శరీరం అనేది అవసరం. ఓకే, శరీరం వేరే, సోల్ వేరే, బట్ ఈ సోల్కి టెంపరీగా ఈ శరీరం అనేది కావాలి. సో ఈ శరీరంని బాగా చూసుకోవడం అనేది మన బాధ్యత. ఓకే, సో ఈ శరీరంకి ఆహారం ఇవ్వాలి, మంచి బట్టలు ఇవ్వాలి. ఓకే, మంచి బట్టలు అంటే నాకు బ్రాండెడ్ బట్టలు కావాలి, ఆడదారు బ్రాండెడ్ బట్టలు ఉన్నాయి, నా దగ్గర బ్రాండెడ్ బట్టలు లేవు, వాడి దగ్గర మంచి ఇల్లు ఉంది, నా దగ్గర మంచి ఇల్లు లేదు, అలా కాదు. ఇల్లు ఉంటే చాలు, బట్టలు ఉంటే చాలు, మొబైల్ ఉంటే చాలు అని బతకడం స్టార్ట్ చేస్తే మీరు కోరుకున్నవి రావు, మీరు కోరుకున్న దానికన్నా మించి వస్తాయి. ఇది నిజమైన స్పిరిచువాలిటీ. ఎందుకంటే భగవద్గీత చాప్టర్ 2 శ్లోక్ నంబర్ 13లో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, మనం ఈ శరీరం కాదు. ఈవెన్ కృష్ణ కూడా ఆ శరీరం కాదు. మనందరికీ తెలుసు కృష్ణ అంటే విష్ణు అవతారం అని. అలాంటి విష్ణు అవతారం కృష్ణ రూపంలో ఒక శరీరంలో జన్మించారు. ఆ శరీరం అయితే చనిపోయింది. కృష్ణుడు శరీరం ఈ భూమి పైన పుట్టింది, చనిపోయింది. బట్ ఆ సోల్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. మనలో చాలామందికి తెలుసు కృష్ణుడు లైక్ హార్ట్ ఏముంచో జగన్నాథ్ పూరిలో లార్డ్ జగన్నాథ్ లోపల ఉందని. ఓకే, సో ఇప్పుడు నాకు చెప్పండి, మీ శరీరం వేరు, మీరు వేరా, లేకపోతే రెండు ఒకటేనా? రెండు ఒకటై పని చేయాలి, బట్ రెండు వేరే వేరే. ఇప్పుడు కూడా మీరు కృష్ణుడిని పిలిస్తే ఎలాగొస్తారు? కృష్ణుడు 5000 ఇయర్స్ బ్యాక్ ఉండేవారు, ఇప్పుడు లేరు. బట్ మీరు పిలిచిన ప్రతిసారి కృష్ణుడు వస్తాడు. మనసు పూర్తిగా ఎవరైతే కృష్ణుడిని పిలుస్తారో, తలుచుకుంటారో కృష్ణుడు వస్తాడు. కానీ దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. కృష్ణుడు వస్తే మనని హెల్ప్ చేస్తాడు, బట్ ఆ హెల్ప్ని అర్థం చేసుకోవడానికి మనం వేరే అవ్వాలి. ఈ శరీరం నుంచి, ఈ సోల్ నుంచి వేరే అయి మాట్లాడితే, వేరే అయి బతికితేనే మనం అది చేయగలం. టు బి వెరీ ఆనెస్ట్, స్పిరిచువాలిటీ అంటే మార్నింగ్ లెగిసిన వెంటనే స్నానం చేసేసి గుడికి వెళ్ళిపోయి దేవుణ్ణి పూజించేసి బొట్టు పెట్టుకొని 3 ప్రదక్షిణాలు చేసేసి పూలేసేసి ఇంటికి వచ్చేయడం కాదు. స్పిరిచువాలిటీ అంటే మీరు స్నానం చేసినా చేయకపోయినా మీ శరీరంకి మీరు బాగా చూసుకోవాలి. మీరు పూజలు చేసినా చేయకపోయినా, గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా
మీ సోల్ గురించి మీరు తెలుసుకోవాలి. మీరు గుడిలో పూలు వేసారా లేదో అది దేవుడు చూడు. మీరు మీ సోల్కి ఏంటి ఇస్తున్నారు ఆహారంలో. మీ శరీరంకి ఎప్పుడైతే ఆహారం కావాలో మీ సోల్కి కూడా ఆహారం అనేది కావాలి. ఆ ఆహారం అనేది దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏమొచ్చో ఆ సోల్కి మీరు ఇవ్వాల్సింది మనశ్శాంతి. ఓకే. ఆ మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? మీతో మీరు పాజిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడు రోజు మనం మన గురించి నెగటివ్గా ఆలోచిస్తాం. లైక్ నా వల్ల అవ్వదు, నా లైఫ్లోనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా దగ్గర డబ్బులు లేవు. చూడండి, మీ లైఫ్లో ఒకసారి ఆలోచించండి. ఎవరైతే నా దగ్గర డబ్బులు లేదురా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ ఎవరైతే మీ గ్యాంగ్లో ఉంటాడో, నా డబ్బులు లేదురా, డబ్బులు లేదురా, డబ్బులు లేదురా అంటాడు కదా. మ్యాక్సిమం ఆఫ్ ది టైం ఆడ దగ్గర డబ్బులు ఉన్నా కూడా వాడు ప్రాబ్లమ్స్లోనే ఉంటాడు. ఎవడైతే అలాంటి మాటలు మాట్లాడో, డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెడతాడో, లేనప్పుడు సైలెంట్గా ఉంటాడో, వాడి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయి. బయట చెప్పుకోడు, బట్ వాడికి డబ్బుల వల్ల అంత ప్రాబ్లమ్స్ ఉండవు. మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తాం ఏంటంటే, ఎవరైతే డబ్బులు లేవంటారో వాళ్ళ దగ్గరే డబ్బులు ఉన్నాయి అని చూస్తాం. బట్ నిజం చెప్తే డబ్బులున్నోడు డబ్బులు లేవని చెప్పుడు, అలాగే డబ్బుల్ని చూపించుకోడు. నిజంగా డబ్బులున్నోడు ఇప్పుడు మన ముఖేష్ అంబానీ దగ్గరికి వెళ్ళి, సార్ మీ దగ్గర డబ్బులు లేదంటే, వాళ్ళు మీకు జస్ట్ చూపించడానికి, వాళ్ళ డబ్బుల్ని దాచడానికి నా డబ్బులు లేదురా అని చెప్పరు, సైలెంట్గా ఉంటారు. నిజమైన వెల్త్ ఏంటంటే నిజం తెలుసుకోవడం. డబ్బులు లేదు అని చెప్పినప్పుడు ఈ యూనివర్స్ కూడా అదే వింటది. మీరు ఏదైతే చెప్తారో అదే మీ శరీరం వింటది. మీ శరీరం లోపల ఉన్న ఆ సోల్ అనేది అదే వింటది. సో ఇప్పుడు నేను నా సోల్కి చెప్తాను నా దగ్గర డబ్బులు లేదంటే సోల్ ఏమనుకుంటుంది, నా దగ్గర డబ్బులు ఉండకూడదు. సో నేను నెగటివ్గా మాట్లాడితే నా సోల్ కూడా నెగటివిటీని అట్రాక్ట్ చేస్తుంది కదా, నా శరీరం కూడా నెగటివిటీని అట్రాక్ట్ చేస్తుంది కదా. ఇప్పుడు ఈ లోకంలో దేవుడు ఉన్నప్పుడు రాక్షసులు కూడా ఉంటారు. పాజిటివ్ ఉంటే నెగటివ్ ఉండాలి, దేవుడు ఉంటే రాక్షసుడు ఉండాలి, గుడ్ ఉంటే ఈవిల్ ఉండాలి. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. స్పిరిచువాలిటీని ఇలాగే అర్థం చేసుకోవాలి. స్పిరిచువాలిటీ అంటే ఈ శరీరం మాత్రమే కాదు, కంప్లీట్లీ సోల్ బేస్డ్ ప్లాట్ఫామ్ అని కూడా చెప్పొచ్చు మీరు. సో ఇప్పుడు ఆ దీపం వైపు చూసి మీ మనసులో మీరు కళ్ళు మూసుకొని ఏదైతే దీపంని ఆలోచిస్తున్నారో ఆ దీపంని ఒకసారి అడగండి, నీకు ఏంటి కావాలి. నో డౌట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఎక్కడో ఒక చోట మీకు తెలుసు, ఇన్స్టాంట్గా రాదు. కొంతమందికి ఇన్స్టాంట్గా వచ్చేయచ్చు, బట్ కొంతమందికి టైం పడుతుంది, బట్ వస్తుంది. ఆన్సర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీరు కళ్ళు ఓపెన్ చేయొచ్చు, లేకపోతే ఆ దీపం వైపు చూడడం ఆపొచ్చు. ఇట్స్ ఆన్ యూ. ఓకే. సో ఇప్పుడు మీరు మీ మైక్స్ కూడా టర్న్ ఆన్ చేయొచ్చు. ఓకే. నేను మీకు 3 ప్రశ్నలు అడుగుతాను. ఓకే. దానికి 1 బై 1 మీరు ఆన్సర్ చెప్పొచ్చు. ఇన్ కేస్ మీరు ఆన్సర్ చెప్పలేకపోయినా కమెంట్స్లో రాయొచ్చు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1. ఎప్పుడైతే మీరు దీపంని ఎవరైతే ఇది కరెక్ట్గా చేశారో వాళ్ళకి ఈ ఆన్సర్ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే. మీరు ఆ దీపంని ఆలోచించిన ఆ దీపం వైపు చూసినప్పుడు మీ మైండ్లో వచ్చిన మొదటి థాట్ ఏంటి? ఫస్ట్ థాట్, ఇప్పుడు నా కళ్ళు ముందు నేను ఒక దీపంని చూశాను. అది చూసిన వెంటనే లేకపోతే దాని గురించి ఆలోచించిన వెంటనే నా థాట్స్ అనేది ఆగవు, అది రన్ అవుతూనే ఉంటుంది. మేబీ నాకు అదేమంటే ఈరోజు ఆఫీస్లో ఏమవుతుంది అలాగా. సో మీకేంటి చెప్పండి, ఎవరైనా చెప్పొచ్చు 1 బై 1. హలో. 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 చెప్పండి, ఎవ్వరు చెప్పినా పర్లేదు. ఓకే, మన పిఎస్పికే గారు చెప్తున్నారు కాన్సన్ట్రేట్ చేయాలనిపించింది. ఎస్, వెరీ గుడ్.
దట్స్ ద ఫస్ట్ థాట్. ఇంకా నెక్స్ట్ శివ గారు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. నేను ఈరోజు ఏం చేయాలనేసి అనిపిస్తా ఉంది. అంటే వర్క్ లో కానీ వెరీ గుడ్. మంచిగా చేయాలి. అదే మీ ఫస్ట్ ఆలోచన. సో ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైక్ మీరు మీరు ఇంకెవరైనా చెప్పాలంటే చెప్పొచ్చు. మీ లైక్ ఎలాగైతే నేను మీ అందరికీ ఒక్కొక్క ఆన్సర్ ఇవ్వగలను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శివ గారికి ఆన్సర్ ఏంటంటే, మీరు కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు, మీరు ఆ దీపంని లేకపోతే మీ మనసులో ఆ దీపం గురించి ఆలోచించినప్పుడు మీ లైఫ్ మీ ఫస్ట్ థాట్ ఏంటంటే ఆ, మీ పని మీరు ఎలా చేయొచ్చు. సో మీరు మీ ఆత్మని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆ పనిలోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రశ్న అడగమన్నాను కదా, నీకు ఏంటి కావాలి అని ఆత్మకి అడగమన్నాను కదా. ఆ ఆత్మకి ఈరోజు మీ నుంచి మీరు మీ పని మీద కాన్సన్ట్రేషన్ చేయడం కావాలి. మీ పనిని మీరు బాగా చేయడం కావాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటికి వెళ్ళిన అంటే మన ఫాదర్ చిన్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నాన్న వచ్చావా అని అడుగును. మనం అడుగుతాం నాన్న ఏం తెచ్చేవా అని అడుగుతాం. సేమ్ అలాగే మనం ఎప్పుడైతే ఆ దీపం వైపు చూసామో ఆలోచించామో మన స్పిరిచువల్ డోర్ ఓపెన్ అయినప్పుడు మనం లోపలికి వెళ్ళినప్పుడు మన సోల్ మనకి అడిగింది ఒకే ఒకటి. శివ గారికి అడిగింది అది పని మీద కాన్సన్ట్రేట్ చేయి. సో మీ సోల్కి ఈరోజు కావాల్సింది మీ పని. మీ పనిని మీరు ఎంత బాగా చేయగలరో, పాజిటివ్గా ఉండి చేయగలరో. మీరు పని చేసినప్పుడు చాలామంది ఆపడానికి ట్రై చేస్తారు, చాలామంది నెగిటివ్గా చెప్పడానికి ట్రై చేస్తారు. బట్ మీరు ఆ పనిని అయినా ఎంత బాగా చేయగలరో అది మీ సోల్ చూడడానికి ట్రై చేస్తుంది. సో ఈరోజు మీ సోల్ మీకు ఇచ్చిన ఆన్సర్ శివగారు, మీ పనిని మీరు సక్రమంగా చేయాలి. ఎంత బాధలు అవును. కష్టాలు వచ్చినా చేయాలి. అలాగే పిఎస్పికే గారు కాన్సన్ట్రేషన్ చేయాలనిపించింది అంటే మీ లైఫ్లో ఏదో ఒక డౌట్ ఉంది అంటే పిఎస్పికే గారికి నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు మేబీ కొన్ని థింగ్స్ మీద కన్ఫ్యూజ్ ఉన్నారు. అంటే అంటే ఏ పని చేయాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏం చదవాలి, లేకపోతే ఎక్కడో ఒక చోట కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో మీ సోల్ ఏమంటుందంటే ఫస్ట్ ఫోకస్ చేయని. సో శివ గారికి సొల్యూషన్ వేరే, మీకు సొల్యూషన్ వేరే. సో పిఎస్పికే గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ సోల్ ఏం చెప్తుందంటే ఫోకస్ చేయి. ఏదో ఒక పనిని మెచ్చుకో. పని ఫోకస్గా చేయనట్లేదు, ఏదో ఒక పనిని మెచ్చుకో అని. చెప్పండి. చెప్తున్నారా ఏదైనా? ఉమ్. సో పిఎస్పికే గారికి ఇక్కడ పని చేయమని చెప్పట్లేదు, ఒక పని మీద ఫోకస్ చేయంటుంది. సో పిఎస్పికే గారు ఎప్పుడైతే వాళ్ళ సోల్ని అడిగారో లైక్ నీ నీకు ఏంటి కావాలి, ఓకే, ఎప్పుడై ఈ మనశ్శాంతి పొందడానికి నీకు ఏంటి కావాలి అని ఎప్పుడైతే పిఎస్పికే గారు వాళ్ళ సోల్కి అడిగారో వాళ్ళ సోల్ వాళ్ళకి ఒకటే రెస్పాన్స్ ఇచ్చింది ఏంటంటే నువ్వు ఫోకస్ చేయి. అంటే ఒక పనిని మెచ్చుకో, ఆ పని గురించి తెలుసుకో. సో ఈరోజు పిఎస్పికే గారి పని ఏంటంటే ఏదో లైక్ మేబీ వాళ్ళు కెరియర్ వైజ్ కన్ఫ్యూజ్గా ఉన్నారేమో, లేకపోతే రిలేషన్షిప్ వైజ్ కన్ఫ్యూజ్గా ఉన్నారేమో, ఏదో పనిలో కన్ఫ్యూజ్లో ఉన్నారేమో, ఏంటి నేర్చుకోవాలో కన్ఫ్యూజ్గా ఉన్నారేమో. సో ఈరోజు మీ పని ఏంటంటే ఫోకస్ చేసి మీరు ముందుకి ఏం చేయాలి మీ లైఫ్లో దాని మీద ఆలోచించి ఫోకస్ చేసి అదొక పేపర్లో రాసుకోండి. దాన్నే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇదే మీ సోల్ మీకు అడుగుతుంది. అలాగే కల్పన గారు, ఓకే, అసలు నెగటివ్గా అనుకున్నాను, ఆలోచన అనిపించింది. ఎందుకు ఆలోచన నెగటివ్ ఎందుకు ఆలోచ ఆలోచించాలి అనిపించింది. ఓకే, సారీ. సో ఈరోజు ఎప్పుడైతే కల్పన గారు వాళ్ళ సోల్కి అడిగారో నీకేంటి కావాలని, సోల్ వాళ్ళకి ఏమి హింట్ ఇచ్చిందంటే కరెంట్గా ఎక్కడో ఒక చోట కల్పన గారు ఏమంచో వాళ్ళ లైఫ్లో నెగటివ్గా ఆలోచిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా వాళ్ళ ఇంట్లో ఎవరైనా నేను వెళ్ళొస్తాను అని చెప్పిన వెంటనే నెగటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయేమో. జాగ్రత్తగా వెళ్తారా లేదా, క్షేమంగా చేరుకుంటారా లేదా, మేబీ మేబీ ఎక్కడో ఒక చోట, ఓకే, ఎవరో లైక్ ఏదో పని చేస్తున్నారు, మేబీ పిల్లలు ఉన్నా లేదా ఇంట్లో ఎవరైనా ఏదైనా పని చేస్తే వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారా, అమ్మ నాన్న జాగ్రత్తగానే ఉన్నారా, ఇలాంటి నెగటివ్ థాట్స్ అనేది వస్తూ ఉంటుంది. ఇది క్యారింగ్ అనుకుంటాం, బట్ ఇది కైండ్ ఆఫ్ ఒక నెగటివ్ థాటే. ఎందుకంటే ఈ లోకంలో ఎవరికి ఏదైనా అవ్వాల్సి ఉంటే అది అవుతుంది. సో మనం నెగటివిటీ నుంచి దూరంగా రావాలి.
సో ఈరోజు కల్పన గారికి వాళ్ళ సోల్ అడుగుతుంది ఏంటంటే, నెగటివ్ థాట్స్ గురించి మర్చిపోయి మీ కర్మంని మీరు పాటించండి. అలాగే మీరు కానీ పాజిటివ్గా ఉండాలి, వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండాలంటే దేవుణ్ణి జస్ట్ ప్రార్థించాలి. ఏంటంటే కృష్ణ, లేకపోతే మీకు అంటే ఇష్ట దేవత ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలంటే, నన్ను నా అయిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, అంతే. అక్కడి నుంచి దేవుడు చూసుకుంటాడు. సో ఈ రోజు మొత్తంలో మీకు ఏదైతే నెగటివ్ థాట్స్ ఏదైనా వచ్చిన వెంటనే మీరు ఆ నెగటివ్ థాట్స్ని అక్కడే వదిలేసి బయటకు వచ్చేయాలి. చూడండి, ప్రతి ఒక్కడికి ఆన్సర్ డిఫరెంట్గా ఉంది. సో మీరు ప్రశ్న అడిగినప్పుడు మీ సోల్ ఏదో ఒక రకంగా మీకు ఆన్సర్ ఇస్తుంది, బట్ ఆ ఆన్సర్ని అర్థం చేసుకోవాలి. సో కల్పన గారికి వచ్చిన మొదటి థాట్ వల్ల మేబీ వాళ్ళ సోల్, ఓకే, వాళ్ళకి ఏం అడుగుతుందంటే, ఈరోజు నీకు నెగటివ్ థాట్స్ వచ్చినా కూడా నువ్వు దాని నుంచి బయటికి రావాలి, అంతే. చూడండి, నేను మేబీ అంటున్నాను ఎందుకంటే, అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఇది పాటించరో, మీరు ఇది పాటించాలి. నేను చెప్పినవన్నీ అంటే శివ గారికి ఏదైతే చెప్పానో, పిఎస్పీకే గారికి ఏదైతే చెప్పానో, కల్పన గారికి ఏదైతే చెప్తున్నానో, ఇవన్నీ మీరు కానీ పాటించారనుకోండి, అప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. అప్పుడు మీరు రియలైజ్ అవుతారు. అప్పుడు మీ సోల్కి మనశ్శాంతి అనేది వస్తుంది. ఆటోమేటిక్గా మీకు తెలిసిపోద్ది. మీరు ఎప్పుడైతే ఇది చేస్తారో మీకు తెలిసిపోద్ది ఏంటంటే, ఎస్, నాకు ఇదే కావాల్సి ఉండేది. సో కల్పన గారు ఏం చేయాలంటే, ఈరోజు మొత్తంలో ఎక్కడైనా నెగటివ్ థాట్ వచ్చినా, నేను చేయలేను, ఆఫీస్లో నాకు బాధ పెడుతున్నారు, ఈ ఆఫీస్ మంచిది కాదు, నాకు నా ఇంట్లో నచ్చట్లేదు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, లేకపోతే నా లైఫ్లో ఇది ఉంది అది ఉంది, ఇలాంటి ఏ నెగటివ్ థాట్ వచ్చినా వెంటనే అక్కడి నుంచి బయటికి రావాలి. అది కానీ మీరు చేశారనుకోండి, ఈవినింగ్ 6:30 లోపల, ఓకే, ఆటోమేటిక్గా మీ మీ బాడీకి తెలిసిపోద్ది, మీకే తెలిసిపోద్ది, ఎస్, నా సోల్కి ఇదే కదా కావాలి అని మీకు తెలిసిపోద్ది. ఆటోమేటిక్గా మీరు మీ సోల్కి ప్రశ్న అడిగితే అది ఏదో ఒక ఆన్సర్ మిమ్మల్ని చెప్తుంది. సో ఐ హోప్ కల్పన గారికి అర్థమై ఉంటుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్, అవసరం లేని అన్ని ఆలోచన, మైండ్ని రష్ చేసుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు మీ ప్రశ్నకి జవాబు, ఓకే, ఇప్పుడు చూడండి మీ ఆన్సర్ ఎలాగుందంటే, అవసరం లేనివి ఆలోచించి, ఓకే, చాలా ఆలోచించారు, ఓకే, మైండ్ని రష్ చేసుకోకూడదు, ఎస్, చేయకూడదు, ఓకే. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మీదే కాదు, ప్రతి ఒక్కడు మైండ్లో అవసరం లేనివి అన్ని థాట్స్ రన్ అవుతూ ఉన్నాయి, ఓకే. సో ఒకలాగా చెప్తానంటే, మీరు ఈరోజు ఏం చేయాలంటే, ప్రతి పనిని దాని టైంలోనే కంప్లీట్ చేయాలి, దాని టైంలోనే స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈరోజు క్లాస్ 5:35కి ఉండేది, ఓకే. సో 5:30 అప్పుడు నేను రష్ అయ్యి, ఓకే, నేను కానీ స్పీడ్గా, ఓకే, వేరంగా వేరంగా కొడేద్దాం, అది ఇది కొడేద్దాం, లైక్ ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా పంపించేద్దాం, ఓకే, అని అనుకొని నేను కానీ పెట్టుంటే మేబీ ఏదో తప్పు జరిగేదేమో, ఓకే. బట్ 5:35 నుంచి 5:36 అయింది, నేను కామ్గాను, ఓకే, పర్లేదు. మీరు కూడా వెయిట్ చేశారు, ఓకే, అన్న క్లాస్ స్టార్ట్ చేస్తాడు. సో ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో, ఓకే, ప్రతి పనిలో ఎక్కడ కూడా హరీ అవ్వక్కర్లేదు. వంట వండాలి, లేకపోతే పిల్లలు ఆకలి ఓకే, మనిషి అనేవాడు ఆకలిని భరించగలడు. మీ టైంకే మీరు కంప్లీట్ చేయండి. చూడండి, లైఫ్లో మనకి ఒకడు టైం ఇస్తాడు, ఆడు టైంకి కంప్లీట్ చేయడం అనేది ఒక రకం. మనకి మనం ఒక టైం ఇస్తాం, మన టైంకి కంప్లీట్ చేసేది ఇంకో రకం. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో మీకు 3 డేస్లో ఒక వర్క్ చేయాలి అని ఇస్తారు, ఓకే. ఆ వర్క్ని మీరు 4 డేస్ తీసుకొని చేశారు. మేబీ ఆఫీస్లో మనిషి తిట్టొచ్చు, బట్ ఆ పనిని 3 డేస్లో పూర్తి చేస్తే మీరు చేయగలరు. బట్ అది చేస్తే ఆ పని ఎక్కడో ఒక దగ్గర ఆగిపోద్ది, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లం వల్ల నెక్స్ట్ 30-40 డేస్ టెన్షన్గానే ఉంటుంది. బట్ అదే పనిని మీరు 4 డేస్ టైం తీసుకొని చేశారు. అప్పుడు మీ మేనేజర్ బిగినింగ్లో మీకు తిట్టొచ్చు. అప్పుడు మీరు ఏంటి ఆలోచిస్తారు, తిట్టింది ఈ సోల్ని కాదు, ఈ శరీరంని. సో మేబీ ఆ మేనేజర్ని మీరు ఎదిరించగలిగితే మంచిది, లేదంటే సైలెంట్గా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఆ మేనేజర్ దాన్ని రెస్పెక్ట్ చేస్తాడు. ఎందుకంటే మీరు మీ టైం తీసుకొని
ఓకే. మీకు ఎంత టైం కావాలో అంత టైం తీసుకొని బాగా ఒక పనిని చేశారు. ఇప్పుడు ఒక వంట లైక్ కుకింగ్ చేయాలనుకుందాం. ఓకే. ఆ కుకింగ్ చేస్తున్నప్పుడు నేనిప్పుడు కుకింగ్ చేస్తున్నప్పుడు నేను 9కి స్టార్ట్ చేశాను. అందరం ఆకలిలో ఉన్నాం. అలాగని నేను 9:30 లోపల కుకింగ్ ఎండ్ చేస్తే ఆ అన్నం పోతది. అలాగే నేను చేసిన కూర కూడా అంత బాగా ఉడకదు. ఓకే. మనిషి అనేవాడు ఆకలిని భరిస్తాడు. ఎంత ఆకలిలో ఉన్నా భరించాల్సిందే. నేను టైంకి కంప్లీట్ చేస్తాను అంటే ఒక గంట తీసుకుంటాను. టైం కంటే నా టైంకి నేను కంప్లీట్ చేస్తాను. ఒక గంట, గంటన్నర తీసుకొని కుకింగ్ కంప్లీట్ చేస్తాను అని ఆలోచించుకొని మీరు పని చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ పని 45 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోద్ది. ఇంకా బాగా వండగలరు. చూడండి, హాఫ్ ఎన్ అవర్ అంటే 30 మినిట్స్‌కి, 45 మినిట్స్‌కి జస్ట్ 15 మినిట్సే గ్యాప్ ఉంది. ఆ 15 మినిట్స్ గ్యాప్‌లో బాగా రుచిగా ఉన్న అంటే భోజనం మీరు చేయొచ్చు. బట్ దానికి మీరు రష్ చేయకూడదు. సో, ఈరోజు ఏదైతే మీకు పనొచ్చినా, ఏదైతే థాట్స్ వచ్చినా మీరు ఎక్కడ కూడా పరిగెట్టకూడదు. నడాలి, ఆలోచించాలి. దీని మీనింగ్ కంప్లీట్ స్లో అయిపోవడం కాదు. అంటే ఒక పని 3 రోజులకి ఇస్తే నా టైం అనుసారం అంటే 6, 7 డేస్‌తో ఇస్తానని కాదు. ఆ పనికి కూడా విలువ ఇవ్వాలి. ఇప్పుడు క్లాస్ అనేది ఓకే. మనుషులు వెయిట్ చేస్తారు కదా! 5:45కి స్టార్ట్ చేద్దాం అని అనుకోవడం అనేది తప్పు. ఈ పనిని నేను చేస్తున్న పనిని మీ అందరిని నేను రెస్పెక్ట్ చేయాలి. గౌరవించాలి కాబట్టి 1 మినిట్ డిలే ఈజ్ ఓకే. ఓకే. బట్ దానికన్నా ఎక్కువ డిలే చేస్తే నేను మీకు రెస్పెక్ట్ చేయట్లేదని. ఓకే. సో, ఐ హోప్ మీలో ఎవరైతే నాకు చెప్పారో లైక్ మెసేజ్ పెట్టారో మీకు మీ ఆన్సర్స్ అర్థమై ఉంటది. ఓకే. ఇంకెవరైనా పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. మీరు దీపం వైపు చూసినప్పుడు ఫస్ట్ వచ్చిన ఆలోచన ఏంటి? ఎవరైనా చెప్తారా ఇంకా? ఓకే. నా మొదటి ప్రశ్నకి ఎవరైతే ఆన్సర్ చెప్పారో థాంక్ యూ. ఓకే. ఎమోషనల్‌గా కంట్రోల్‌గా ఉండాలి. ఓకే. సో, మీరు దీపం వైపు ఆలోచించినప్పుడు, చూసినప్పుడు మీకొచ్చిన ఫస్ట్ కో థాట్ ఏంటంటే ఎమోషనల్‌గా కంట్రోల్‌గా ఉండాలి. సో, మహేంద్ర గారు మీరేంటంటే టు బి వెరీ హానెస్ట్ కొన్ని ప్లేసెస్‌లో ఎమోషనల్ డెసిజన్స్ తీసుకుంటున్నారు. ఎలాగంటే ఇప్పుడు నేను మహేంద్ర గారి దగ్గరికి పర్సనల్‌గా కలవడానికి ఎళ్తాను. ఓకే. మహేంద్ర గారికి వాళ్ళ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ రూ. 1000 ఉంది. నేను మహేంద్ర గారికి ఎళ్లి ఒక 900 ఇస్తారా అని చెప్తే, ఆలోచించకుండా ఆ! అన్నయ్య అడిగాడు గదా! ఓకే. అని ఇచ్చేయచ్చేమో. అంటే ఆ 1000 ఓకే. మన్ను గారు థాంక్ యూ. సో, మహేంద్ర గారు ఏంటంటే చూడండి, అన్నయ్య అడిగాడు గదా! రూ. 1000 ఉంది గదా! ఓకే. 100 నాకుంటది. అన్నకేదో అవసరం ఉంటది. సో, ఇది అనేది ఎమోషనల్ డెసిషన్. అంటే మీరు నాకిచ్చే రెస్పెక్ట్ బట్టి, ఆ రెస్పెక్ట్ నాకెందుకిస్తారు? ఏదో కనెక్షన్ ఉంది కాబట్టి, దానివల్ల ఎమోషనల్ డెసిషన్ తీసుకొని, ఆ! అన్నకు కావాలి కదా! ఇచ్చేద్దాం అనుకుంటారు. బట్ మీ దగ్గర 1000 ఉంది. నేను మీకు 900 అడిగితే, మీ దగ్గర 100 మిగులుతది. సో, మీరు దానిలో మీ 1 డే, 2 డే నేనెప్పుడు రిటర్న్ ఇస్తానో నాకు తెలీదు. సో, మీ సోల్ మీకేం చెప్తుందంటే, నువ్వు ఎమోషనల్‌గా డెసిషన్స్ తీసుకున్నావు కాబట్టి, నువ్వు టెన్షన్ అవుతున్నావు, నన్ను టెన్షన్ పెడుతున్నావు. సో, ఈరోజు కంప్లీట్ డేలో ఎవరైనా మీకు ఫేవర్ అడిగినా, ఏదైతే పని చేసినా, కొన్ని హెల్ప్ చేసినా కూడా ఒక అడుగు వెనక్కేసి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ అడిగాడు, "మామ ఒక రూ. 10 ఇయ్యరా" అంటే, "ఒక్క నిమిషం ఆగరా" అని చెప్పి ఒక అడుగు వెనక్కేసి ఆలోచించండి. ఈ డబ్బులు ఇప్పుడు ఆడికి ఇవ్వడం అవసరమా? ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా ఒకడికి అవసరం ఉన్నప్పుడు మీకది తెలిసిపోద్ది. బట్ ఏదో ఓకే. ఫ్రెండ్ ఉన్నాడు, డబ్బులు అడిగితే ఇస్తాడు, లేకపోతే అప్పులు చేస్తే అవుతది. ఫ్రెండ్ ఉన్నాడు, ఎక్కడికి పిలిచినా వస్తాడు అని ఎళ్ళిపోతే అవ్వదు. ఓకే. సో, మేబీ మీ ఇంటికి మీ ఫ్రెండ్ వచ్చి "దారా మామ తిరుగుదాం" అని చెప్తే మీరు ఎళ్ళిపోతారు. ఎందుకంటే ఫ్రెండ్ పిలిచాడు కదా! అక్కడ ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఎమోషనల్ డెసిషన్ ఉంటది. సో, మీరేం చేయాలంటే ఈరోజు మొత్తంలో ఎప్పుడైతే ఎవరైతే ఏదైనా ఫేవర్ అడిగినా డబ్బుల పరంగా బయటికెళ్ళడానికి, లేకపోతే మీరు ఏదైనా పని చేసినప్పుడు వచ్చి పద బయటికెళ్దాం అంటే, మీరు ఎళ్ళిపోతే బాగుంటది, ఎంజాయ్ చేయొచ్చు అని అనిపించినప్పుడు ఒక అడుగు వెనక్కేసి ఆలోచించండి. ఇది ఇప్పుడు నాకు అవసరమా? అని చూడండి మీకు వచ్చే థాట్స్ ఇది లైఫ్ టైమ్‌కి కాదు.
థాట్స్ అనేది వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ఈ థాట్స్ అనేది ఈ రోజుకి మాత్రమే. సేమ్ పని రేపు చేయక్కర్లేదు. రేపు మళ్ళీ మీరు ఆ మెడిటేషన్ చేసినప్పుడు, లేకపోతే ఆ దీపం వైపు చూసి అడిగినప్పుడు రేపు వేరే థాట్ వస్తుంది. దాని మీద పని చేయాలి. అలాగా పని చేసుకొని పోతే ఆటోమేటిక్గా ఒక ప్రాక్టీస్ వచ్చేస్తుంది. సో మీ లైఫ్లో మీకు కంట్రోల్ వచ్చేస్తుంది. సో మీలో చాలామంది మెసేజ్ చేసి ఆన్సర్ చెప్పారు కాబట్టి, ఒక్క ఆన్సర్ ఒక్కడికి కాదు, ఒకే ఆన్సర్ 10 మందికి పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన మహేంద్ర గారికి ఆన్సర్ అందరికీ పనిచేస్తుంది. ఓకే. సో అలాగే ఇప్పుడు మన్ను గారిది జస్ట్ డూ యువర్ కర్మ అంటే మీరు కానీ ఇదే కానీ మీకు ఫస్ట్ ఆలోచన వస్తే చాలా మంచిది. ఈరోజు మొత్తంలో మీరు జస్ట్ మీ పని చేసుకోవాలి. ఆ పని వల్ల మీకు బాధ వచ్చినా, భయం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మీ పని మీరు చేసుకోవాలి. ఓకే. మీకు సింపుల్గా ఉంది. మీకు కానీ థాట్ కానీ అదే ఫస్ట్ వస్తే మీరు ఎంత ఏదైనా మీరు అదే చేసుకోవాలి. అలాగే నేను దీనిలో ఒకటి యాడ్ చేస్తాను ఏంటంటే, మీ కర్మం మీరు చేసిన ప్రతి కర్మం ముందు దేవుడా నేను ఈ కర్మం మొదలెడుతున్నాను. ఈ కర్మం అనేది నీకు అర్పితం. అంటే నేను చేసిన ప్రతి ఒక్క కర్మం నాది కాదు, నీదే అని ఇచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చదవడం మొదలెడుతున్నాను. దేవుడా నేను చదవడం మొదలెడుతున్నాను. నువ్వు ఆశీర్వదించాలి. అలాగే నేను చేస్తున్న ఈ కర్మం, ఈ చదువు నీ కోసమే దేవుడికి ఇచ్చేయాలి. ఓకే. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 అడుగుతాను. 3 మనం కాల్ కట్ చేయొచ్చు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2 ఏముంచో మీరు ఎప్పుడైతే ఆ దీపంని చూసారో, ఓకే. ఆ దీపంని చూసిన తర్వాత మీ మైండ్‌లో ఏదైనా ప్రశ్న వచ్చిందా? ఇవన్నీ ఆలోచనలు. మీకు వచ్చిన ఫస్ట్ థాట్. బట్ ఏదైనా ప్రశ్న వచ్చిందా? మీరు ఆ దీపం వైపు చూస్తున్నప్పుడు, ఆ దీపంని మీరు మైండ్‌లో ఆలోచించినప్పుడు ఏదైనా ప్రశ్న వచ్చిందా? అంటే అన్న ఇలా ఎందుకు చేయిస్తున్నారు? అసలు ఏంటిది? అలాగే ఏదైనా ప్రశ్న వచ్చిందా? చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. లేకపోతే రాసి కూడా చెప్పొచ్చు. సో కొద్దిగా స్పీడ్‌గా చేస్తే మీకు కూడా లైక్ 6:30 ముందు కంప్లీట్ చేస్తే మీరు కూడా కొద్దిగా బయటికెళ్ళి, నాకు తెలిసి ఈరోజు వర్షం పడట్లేదు. వైజాగ్‌లో అయితే పడట్లేదు. సో మీరు బయటికెళ్ళి ఒకసారి లోకంని కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ లెగిసిన వెంటనే మనం మొబైల్‌లో ఉన్నాం గదా! సో మీరు ఒకసారి బయటికెళ్ళి లోకంని కూడా చూసుకోవచ్చు. సో ఈ ఇది చేస్తున్నప్పుడు మీకేదైనా క్వెషన్ వచ్చిందా? హలో! హరే కృష్ణ. హరే కృష్ణ చెప్పండి. నేను ఎవరు, నేను ఏం చేయాలి, అదే ఆలోచన వస్తాను. నేను ఈ ప్రశ్న. లోకానికి ఎందుకు వచ్చాను? యెస్. దట్స్ ప్రశ్న. ద క్వెషన్. యాహ్! వెరీ గుడ్. సో మోస్ట్‌లీ అందరికి అదే వచ్చిందా? సో ఓకే. అసలు ఎందుకు ఇవన్నీ చేయాలి? వెరీ గుడ్. ఇది ఒక మంచి ప్రశ్న. ఓకే. సో నేను ఒక్కొక్కటి ఆన్సర్ చెప్తాను. అంత లోపల మీరందరూ రాయొచ్చు. నా మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటి అని వచ్చింది. వెరీ గుడ్. ఓకే. సో ఇప్పుడు ఒక్కొక్కలి ఆన్సర్ చెప్పుకొని వెళ్తాను. శివ గారికి ఈ ప్రశ్న ఎందుకొచ్చిందంటే, వాళ్ళు లిటరల్లీ వాళ్ళ లైఫ్ గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. నిజంగా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే, ఇప్పుడు మన గురించి మనం తెలుసుకున్న తర్వాతే మనం ఏదైతే పనైతే మొదలెట్టగలమో, అప్పుడే మనం లైక్ లిటరల్లీ ఒక యోగిలాగా బతకొచ్చు. లేకపోతే ఈ జనరేషన్ ఈ ఈ 2025 ఎరాలో చెప్తే ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ లాగా బతకొచ్చు. యోగి అంటే ఇంకెవరో కాదు. ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్. అలాగని సక్సెస్ అనేది డబ్బుల్లో ఉండవు. ఓకే. అంటే ముఖేష్ అంబానీ సక్సెస్‌ఫుల్, లేపోతే పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎవరి దగ్గరైతే మిలియన్స్‌లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు అది సక్సెస్‌ఫుల్ కాదు. నిజమైన సక్సెస్‌ఫుల్ పర్సన్ ఎవరైతే లైక్ ఎవరంటే టు బి హానెస్ట్ ఎలాంటి పరిస్థితులైనా ఎదిరించగలరు. లైఫ్‌లో పైకి ఎదిగినా ఎదిరిస్తారు. కింద పడిపోయినా ఎదురిస్తూ ఉంటారు. సో, లిటరల్లీ శివ గారికి ఈ ప్రశ్న ఎందుకొచ్చిందంటే, దీనిలో వాళ్ళ క్యారెక్టర్‌ని చెప్తున్నారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ మీద, వాళ్ళ కెరియర్ మీద ఒక అంటే ప్రశ్న అనేది ఉంది. నేను ఏం చేయాలి అని. ఓకే. సో, శివ గారు ఈరోజు మొత్తంలో మీరు దాని మీద ఫోకస్ చేయొచ్చు. ఈ ప్రశ్న మీద మీరు ఫోకస్ చేయాలి. ఓకే. ఈ ప్రశ్నకి జవాబు నేను చెప్పను. నేను ప్రశ్ననే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జవాబు ఆటోమేటిక్‌గా మీకు దొరుకుతది. సో, నేను ఇవన్నీ అనేది మనం ఈవినింగ్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈరోజు క్లాస్ 2లో కూడా సేమే ఉంటది. సో, అలాగే కల్పన గారు చెప్తున్నారు. అలాగే ఇంకోళ్ళు చెప్తున్నారు. రిథా, రితీథ నాకు ఈ స్పెల్ రావట్లేదబ్బా! రితికానే అనుకుంటున్నా. ఓకే. ఐయామ్ రియల్లీ సారీ. నాకు రితిక్‌థ నాకు ఇది నేను స్పెల్ చేయలేకపోతున్నా.
అంటే మా దాంట్లో అది రితిక అని ఉంటుంది. రిక్కిత 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 రికిత, ఓకే, రికిత, ఇది గుర్తుపెట్టుకోవాలి, రికిత, ఓకే. ఎందుకంటే మా దాంట్లో అది రితిక అని ఉంటుంది. సో రితిత సారీ, నాకు అవ్వట్లేదు. మీ నిక్ నేమ్ ఏదైనా ఉందా? పిన్ని అంటారు ఇంట్లో అంతా. చిన్నియా? ఆ, అయితే మేము కూడా చిన్ని అని చెప్తాం. ఓకే. సో కల్పన గారు అడిగారు ఏంటంటే అసలు ఎందుకు ఇవన్నీ చేయాలి, అలాగే మన చిన్ని గారు అడిగారు ఏంటంటే నా మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అని వచ్చింది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఎందుకు చేయాలి? ఓకే. సో ఈ ప్రశ్న మీకు ఎందుకు వచ్చిందంటే ఎక్కడో ఒక చోట మీకు సెల్ఫ్ డౌట్ అనేది ఉంది. అలాగే మీకు నాకు తెలిసి నేను అనుకున్న దాకా మీకు ఎక్కడో ఒక చోట ధైర్యం అనేది ఉంది. ధైర్యం మీ లోపల ఉంది. బట్ ఎక్కడో మీరు దాన్ని వెతకలేకపోతున్నారు. మేబీ మీరు మనుషులతో మాట్లాడినప్పుడు ఏదో ఒక నెగటివ్ థాట్ లేకపోతే ఏదో ఒక భయం అనేది వస్తుంది. ఓకే. నేను కంప్లీట్ ష్యూర్ కాదు. ఓకే. బట్ నాకు తెలిసి ఇదే పరంగా ఏదో మీరు ఆలోచిస్తున్నారు. సో దీనికి ఆన్సర్ ఈ కంప్లీట్ డేలో మీరు వెతకొచ్చు. సో మీ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే ఎక్కడో ఒక చోట మీరు లైక్ ఏమంటారు అది భయపడుతున్నారు. ఓకే. ధైర్యం ఉంది. ఓకే. మీరు చేయగలరు. ఆ మాట మీకు కూడా తెలుసు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. సడన్గా ఒక మనిషి వచ్చి నాతో మాట్లాడడానికి స్టార్ట్ చేస్తే నేను ఈ నాతో ఎందుకు మాట్లాడాడు, నాకేదైనా చేసిస్తాడా అని భయం వస్తుంది. అదే కొంతమందికి అరే ఒక మనిషి నాతో మాట్లాడడానికి వచ్చాడు. అదే కొంతమంది ఏమనుకుంటాం, ఏంట్రా బాబు వీడు నాకు బిజార్ చేస్తున్నాడు అని అనుకుంటారు. సో దానిలో మీకు వచ్చేది ఏంటంటే ఒక చిన్న భయం. ఓకే. సో దాన్ని మీరు వెతకాలి. అది మీరు సో అది మీరు వెతికితే ఆటోమేటిక్గా మీ ప్రశ్నకి జవాబు అనేది వచ్చేస్తుంది. అసలు నేను ఇవన్నీ ఎందుకు చేయాలి, దీనికి ఆన్సర్ అయితే ఇప్పుడు కూడా నేను ఇచ్చేయచ్చు. ఓకే. అంటే నార్మల్గా ఆన్సర్ చెప్పాలంటే మీ స్పిరిచువాలిటీని నేర్చుకోవడానికి, మీ మైండ్ని సాటిస్ఫై చేయడానికి, మీ సోల్ గురించి నేర్చుకోవడానికి నేను చెప్పొచ్చు. బట్ దీనికి యాక్యురేట్ ఆన్సర్ అనేది మీరే ఈ కంప్లీట్ డేలో వెతికేస్తారు. బట్ మీరేంటంటే ఆ వెతికినప్పుడు ధైర్యం ఉంచుకొని ఎవరైనా చెప్పాలనుకున్నారు ఏదైనా, ఓకే, మీరు ఆ ధైర్యం అనేది ఉంచి లిటరలీ మీరు ఈ ప్రశ్నకి జవాబు అనేది వెతకాలి. అలాగే సేమ్ ప్రశ్నని మనం ఈవినింగ్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు స్కూల్లో ఎలాగైతే ఒక మ్యాథ్స్ టీచర్ అంటారో మీకు వచ్చిన డౌట్స్ని నాకు చెప్పండి, చెప్పిన తర్వాత ఆ డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ డౌట్కి సొల్యూషన్ ఇవ్వరు. డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇది మీరు సాల్వ్ చేయండి, రేపు మనం నేను దీన్ని సాల్వ్ చేస్తాను అని చెప్తారు. సేమ్ అలాగే మీకు వచ్చిన ఆ ప్రశ్నని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ప్రశ్న వల్ల ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది కూడా చెప్పాను. ఎందుకంటే మీ లోపల ఎక్కడో ఒక చోట చిన్న భయం ఉంది, ధైర్యం ఉన్నా కూడా మీకు కనిపించట్లేదు. సరిపోవట్లేదు అనట్లేదు, మీ లోపల ధైర్యం ఉంది బట్ మీకు కనిపించట్లేదు. దాన్ని మీరు వెతకాలి. ఓకే. సో నేను మీకు ప్రశ్న అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి మీరు ఆన్సర్ వెతకండి. ఈవినింగ్ క్లాస్లో అక్యురేట్ ఆన్సర్స్ నేను ఇస్తాను. ఇన్ కేస్ నేను మర్చిపోయినా నాకు గుర్తు చేయండి. అలాగే మన చిన్ని గారు అంటున్నారు ఏంటంటే నా మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ అంటే అన్నీ ఏంటి? ఓకే. సో మీ ప్రశ్న ఏంటంటే మీ ప్రశ్న మీకు ఎలాగ అర్థం అవ్వాలంటే అసలు మీరు ఇప్పుడు ఏంటి చెయ్యాలని. ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీ కోసం, మీ లైక్ ఎవరు లైక్ పెళ్ళి అయిపోయి ఉంటే మీ హస్బెండ్ కోసం, మీ పిల్లల కోసం, లేకపోతే మీ అమ్మ నాన్న కోసం, వీళ్ళందరి కోసం ఆలోచిస్తూ ఒక పనిని చేస్తారు. ఓకే. ఇవన్నీ పని చేస్తున్నప్పుడు ఇవన్నీ పని చేస్తున్నప్పుడు సైమల్టేనియస్గా మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేయాలి. అంటే మీ పైన ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఓకే. సో మీ పైన ఉన్న రెస్పాన్సిబిలిటీ ఓన్లీ మీ ఫ్యామిలీదే కాదు, మీది కూడా. సో ఈ ప్రశ్నకి జవాబు మీరు ఇలాగ వెతుక్కొని వెళ్ళాలి. ఎలాగంటే నా ఫ్యామిలీ కోసం నేను సంపాదిస్తాను, నా ఫ్యామిలీకి ఇస్తాను, అమ్మ నాన్నతో ఉండొచ్చు, పేరెంట్ లైక్ మీరే ఓన్గా ఒక పేరెంట్ అవ్వచ్చు, లేకపోతే హస్బెండ్తో ఉండొచ్చు, లేకపోతే ఎలాగైనా. సో ఇక్కడ ఇవన్నీ దాంట్లో మీరేం చూడాలంటే ఓకే నా ఫ్యామిలీ కోసం నేను సంపాదిస్తున్నాను, ఓకే. బట్ నా గురించి నేను ఆలోచించడం అంటే ఎస్ ఎస్ మీరు లీవ్ అవ్వచ్చు. ఎవరైతే లీవ్ అవ్వాలనుకుంటున్నారో లీవ్ అవ్వచ్చు. ఓకే. క్లాస్ టైం అయితే అయిపోయింది, మీరు మీ పనులకి వెళ్ళొచ్చు. ఓకే. ఎవరైతే ఉండగలరో వాళ్ళకి మూడో ప్రశ్న అడుగుతాను, లేకపోతే ఈవినింగ్ అడుగుతాను. ఓకే. ఓకే. బెస్ట్ థింగ్ ఏంటంటే మూడో ప్రశ్న ఈవినింగ్ అడుగుతాను, అది బెస్ట్ అవుతుంది. ఓకే. సో ఈ సెకండ్ లైక్ నేను చిన్ని గారిది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం క్లాస్ అనేది లీవ్ అయిపోతాం. మూడో ప్రశ్న అనేది రేపు ఈవినింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఓకే. హరే కృష్ణ. ఓకే. సో
చిన్ని గారు మీరు ఏం చేయాలంటే మీరు మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు, బట్ మీ రెస్పాన్సిబిలిటీ కూడా మీరు తీసుకొని, ఓకే, అంటే మీ పైన డబ్బులు ఖర్చు చేయడమో ఇష్టం వచ్చింది తినడమో కాదు, మీ గురించి ఆలోచించడం. ఒకసారి ఇలాగా మీరు కానీ మీ క్వశ్చన్కి ఆన్సర్ వెతికారనుకోండి, దొరుకుతుంది. అలాగే సేమ్ క్వశ్చన్ ఆన్సర్ నేను ఈవినింగ్ కూడా చెప్తాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ మార్నింగ్ క్లాస్. ఈరోజు మొత్తంలో మీతో మీరు పాజిటివ్గా మాట్లాడండి, పాజిటివ్గానే ఉండండి, కృష్ణుడి గురించి ఆలోచించండి, కృష్ణుడి గురించే మాట్లాడండి. ఓకే, సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయండి, కాల్ ఎత్తలేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను మాట్లాడతాను. సో హరే కృష్ణ, క్లాస్ అనేది ఎండ్ అయిపోయింది, మీరు వెళ్ళొచ్చు. ఈరోజు మీ డే బాగుండాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ అందరికీ. హరే కృష్ణ. ఓకే.